ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద బీభత్సం వల్ల ఏర్పడ్డ నష్టం గురించి వివరించారు. అలాగే వరదలకు దెబ్బతిన్న వేలాది ఎకరాల పంట నష్టం గురించి చర్చించారు. బుడమేరు గండ్లతో విజయవాడకు వచ్చిన వరద గండ్లను పూడ్చిన పరిస్థితులను ఆయనకు వివరించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద బీభత్సం వల్ల ఏర్పడ్డ నష్టం గురించి వివరించారు. అలాగే వరదలకు దెబ్బతిన్న వేలాది ఎకరాల పంట నష్టం గురించి కూడా చర్చించారు. బుడమేరు గండ్లతో విజయవాడకు వచ్చిన వరద గండను పూడ్చివేత పరిస్థితులను ఆయనకు వివరించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. కొద్దిసేపు క్రితమే ఏపీ గవర్నర్ ని అబ్దుల్ నజీర్ ని సీఎం చంద్రబాబు కలవడం జరిగింది. అయితే ఈ మీద అటు విజయవాడలో వచ్చిన వరదల పరిస్థితులు, అదేవిధంగా ఏపీలో ఏ రకంగా వరద పరిస్థితులు ఉన్నాయనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఒక నివేదికని వివరంగా అబ్దుల్ నజీర్ గవర్నర్ కి వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బుడమేరుకు సంబంధించి ఏ రకంగా వరద వచ్చింది, అసలు ఎందుకు విజయవాడకి ఇంత వరద ఉధృతి వచ్చింది అనే అంశాలన్నీ కూడా వారిద్దరి మధ్య చర్చకొచ్చినట్టు కొంతమేర సమాచారం అవుతుంది. బుడమేరుకు సంబంధించి వచ్చిన వరద దేని వల్ల కారణం, ఆ గండ్లకు సంబంధించి ఎందుకు గండ్లు పడినాయి అంటే గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి గండ్లు అంటే గట్లు మెయింటెనెన్స్ అనేది చేయకపోవటం వల్ల గండ్లు ఏర్పడినాయి. దాని వల్ల వరద ఉధృతికి గండ్లు పడుతున్న నేపథ్యంలో వరద ఉధృతి ఇటు ఒక్కగా వచ్చి విజయవాడ ఉన్న ముంపు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతము వరద వల్ల మునిగిపోయిన పరిస్థితి అనేది కూడా గవర్నర్ కి సీఎం వివరించిన పరిస్థితి ఉంది. దానివల్ల కూడా అనేక మంది ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అటు బ్యారేజీలు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఏవి కూడా కనీస మరమ్మతులకు నోచుకోలేని పరిస్థితి ఉంది. దానివల్లనే ఒక్కసారిగా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడటం, అదేవిధంగా అల్పపీడన ప్రభావంతో మన రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదు అవడంతో ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతి దాదాపు బుడమేరుకు సంబంధించి 15,000 క్యూసెక్ కెపాసిటీ ఉంటే దాదాపు 40,000 క్యూసెక్లు రావడం, అటు మెయింటెనెన్స్ మరమ్మతులు లేకపోవడంతో ఒక్కసారిగా కూడా దాదాపు ఆ బుడమేరు కట్టకు సంబంధించి 11 చోట్ల గండ్లు పడితే దాదాపు 3 మేజర్ గండ్లు అయితే పడ్డాయి. దానిలో ప్రధానంగా 2 గండ్లు సంబంధించి ఒకటి 200 మీటర్లు పడితే ఒకటి 95 మీటర్ల పెద్ద గండి అనేది ఉంది. ఈ మొత్తాన్ని కూడా దాదాపు 6 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి అటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ కాలువ గట్ల పైన, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఇతర నేతలందరూ కూడా దాదాపు 6 రోజుల పాటు శ్రమించి ఆ గంటలో పూడ్చారు. ఇప్పటికే అటు వరద ఉధృతి సింగనగర్ కావచ్చు, ఓల్డ్ రాజేశ్వరపేట కావచ్చు, ఇతర జక్కంపూడి కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం వరద ఉధృతి తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం ఏ రకంగా వరద వచ్చిన సమయంలో సహాయ సహకారాలు ఏ రకంగా ప్రభుత్వ తరఫున అందించారు, అదేవిధంగా అనంతరం వరద తగ్గిన అనంతరం కూడా అక్కడ ఉన్న శానిటేషన్ వర్క్స్ కావచ్చు, ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయవచ్చు, అదేవిధంగా బ్లీచింగ్ కావచ్చు, వైద్య సదుపాయాలు కావచ్చు, నిత్యావసర సరుకులు, ఎందుకంటే వరదలో పూర్తి స్థాయిలో ఇళ్లు మొత్తం కోల్పోయిన కట్టుబట్టలతో బయటకు వచ్చారు, మొత్తం మునిగిపోయిన పరిస్థితులు, అందరినీ ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందని అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం సీఎం గవర్నర్ కి వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు వరద వల్ల ఏపీ వ్యాప్తంగా 45 మంది చనిపోతే ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది చనిపోయారు. గుంటూరుకు సంబంధించి 7 మృతి చెందితే పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇటు పంటల నష్టాన్ని తీసుకుంటే 1,81,53,871 హెక్టార్లలో పూర్తి స్థాయిలో ఈ వరదల వల్ల పంటలు నష్టపోయాయి. అదేవిధంగా ఉద్యానవన పంటలు తీసుకుంటే 19,686 హెక్టార్ల ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ఇక ఆర్ఎన్బి రోడ్లు తీసుకుంటే 3,913 కిలోమీటర్ల మేర వరదల ప్రభావంతో ఆర్ఎన్బి రోడ్లు అయితే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అదేవిధంగా అర్బన్ లో ఈ రోడ్లకు సంబంధించి 588 కిలోమీటర్లు వరదల దెబ్బలు తిన్నాయి. ఇక గండ్లకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా 78 చెరువులు, కాలువలు మొత్తంగా కలిపి
పూర్తి స్థాయిలో గంటలు పడినాయంటూ కూడా కొంత వరదల వల్ల వచ్చిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు గవర్నర్ కి వివరించిన పరిస్థితి అయితే ఉంది చందన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుక్రాంతి.